దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ 449 పాయింట్లు నష్టపోయి 24,000కు పడిపోయింది. సెన్సెక్స్ 1424 పాయింట్లు దిగజారి 77,494 పాయింట్లకు దిగజారింది. ఇవాళ స్టాక్ మార్కెట్ ప్రారంభమైన కాసేపటికే సూచీలు పేకమేడల్లా కుప్పకూలిపోయాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు, చమురు ధరల పెరుగుదలతో సెన్సెక్స్, నిఫ్టీలు భారీగా నష్టపోయాయి. ఒక్కరోజే ఇన్వెస్టర్లు దాదాపు 13 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. పశ్చిమాసియా యుద్ధం తీవ్రం అవుతూ ఉండటం స్టాక్ మార్కెట్లపై పడింది. యుద్ధం సుదీర్ఘంగా కొనసాగే అవకాశం ఉండటంతో గ్లోబల్ మార్కెట్లో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపారు. అలాగే అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఏకంగా 26% పెరిగింది. చమురు ధరలు భారీగా పెరిగే అవకాశం ఉండటంతో ద్రవ్యోల్బణం పెరిగే ఛాన్స్ ఉందని ఇన్వెస్టర్లు ఆందోళనకు గురయ్యారు. అలాగే మరోవైపు డాలర్తో పోలిస్తే భారత రూపాయి విలువ 92.33 రూపాయల కనిష్ట స్థాయికి పడిపోయింది. దీంతో విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులు వెనక్కి తీసుకోవడానికి ఓ కారణమైంది. వడ్డీ రేట్లు తగ్గుతాయనే ఆశలు ఆవిరి కావడంతో బ్యాంకింగ్ స్టాక్ కుదేలయ్యాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ 449 పాయింట్లు నష్టపోయి 24,000కు పడిపోయింది. సెన్సెక్స్ 1424 పాయింట్లు దిగజారి 77,494 పాయింట్లకు దిగజారింది. ఇవాళ స్టాక్ మార్కెట్ ప్రారంభమైన కాసేపటికే సూచీలు పేకమేడల్లా కుప్పకూలిపోయాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు, చమురు ధరల పెరుగుదలతో సెన్సెక్స్, నిఫ్టీలు భారీగా నష్టపోయాయి. ఒక్కరోజే ఇన్వెస్టర్లు దాదాపు 13 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. పశ్చిమాసియా యుద్ధం తీవ్రం అవుతూ ఉండటం స్టాక్ మార్కెట్లపై పడింది. యుద్ధం సుదీర్ఘంగా కొనసాగే అవకాశం ఉండటంతో గ్లోబల్ మార్కెట్లలో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపారు. అలాగే అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఏకంగా 26% పెరిగింది. చమురు ధరలు భారీగా పెరిగే అవకాశం ఉండటంతో ద్రవ్యోల్బణం పెరిగే ఛాన్స్ ఉందని ఇన్వెస్టర్లు ఆందోళనకు గురయ్యారు. మరోవైపు డాలర్తో పోలిస్తే భారత రూపాయి విలువ 92.33 రూపాయల కనిష్ట స్థాయికి పడిపోయింది. దీంతో విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులు వెనక్కి తీసుకోవడానికి ఓ కారణమైంది. వడ్డీ రేట్లు తగ్గుతాయనే ఆశలు ఆవిరి కావడంతో బ్యాంకింగ్ స్టాక్స్ కుదేలయ్యాయి.